ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్రములోని అంశములను తెలుసుకుందాం. బాబావారి చరిత్రలో విష్ణు సహస్రనామం గ్రంథానికి బాబావారు ఇచ్చిన ప్రాధాన్యతను తెలుసుకుందాం. సాయిబాబా వారు ద్వారకామాయిలో తమ ఆధ్యాత్మిక భక్తి కార్యాచరణలో ఉన్నప్పుడు కొంతమంది భక్తులు భక్తిభావంతో తమ పారాయణ గ్రంథాలను తీసుకువచ్చి శ్రీ సాయిబాబా వారి అమృత హస్తాలకు అందించేవారు. శ్రీ సాయిబాబా వారు ఆ పారాయణ గ్రంథాలను స్పర్శించి తిరిగి ఇస్తూ ఉండేవారు. బాబావారి వైబ్రేషన్స్ ఆ ఆధ్యాత్మిక గ్రంథాలకు ప్రసరిస్తూ ఉండేవి. శ్రీ సాయిబాబా వారికి ప్రియభక్తుడైన శ్యామ అని ఉండేవారు. శ్రీ సాయిబాబా వారు అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ గ్రంథమును ప్రసాదముగా బహుకరించెను. ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు సమర్థ రామదాసు భక్తుడైన ఒక రామదాసి షిరిడీకి వచ్చాడు. కొన్నాళ్ళు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణం చేస్తూ ఉండెను. అతడి గ్రంథములను అనేకసార్లు పారాయణం చేశాను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలిచెను. కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని సోనాముఖి ఆకులు తీసుకున్నదే నొప్పి తగ్గదనియు బజారుకు పోయి ఆ మందును తీసుకురమ్మని సాయిబాబా వారు ఆ రామదాసికి చెప్పెను. ఆ రామదాసి పారాయణం చేయుట ఆపి బజారుకు పోయాను. బాబా తన స్థానమును దిగి రామదాసి పారాయణం చేస్తున్న స్థలము వద్దకు వచ్చి విష్ణు సహస్రనామ గ్రంథమును తీసుకొని తిరిగి ఆసనమునకు వచ్చాను. అప్పుడు బాబావారు శ్యామతో, ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు భక్తి శ్రద్ధలతో చదువుము. ఒకప్పుడు నేను కూడా మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితం అపాయములో ఉండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ గ్రంథమును నా హృదయమునకు అత్తుకొంటిని. శ్యామ, ఈ గ్రంథము నాకు గొప్ప మేలు చేసెను. భగవంతుడే స్వయంగా వచ్చి బాగు చేసినని అనుకుంటుని. అందుచే ఈ గ్రంథమును నీకు బహుకరణ చేస్తున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజుకు నామం చదివినను మేలు కలగజేయను అని బాబావారు శ్యామతో అన్నారు. అప్పుడు ప్రియభక్తుడైన శ్యామ సాయిబాబా వారితో ఇలా అన్నారు. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున అతనితో కయ్యము వచ్చినను. మరియు తాను అనాగరికుడి అవుటచే దేవనాగరి అక్షరములు చదవలేనను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలిగి చేయుచున్నాడని శ్యామ అనుకొనెను. బాబా తనకు మేలు చేయుచున్నాడని అనుకోలేదు. అతడు అనాగరికుడైనప్పటికీ శ్రీ సాయిబాబాకు ముఖ్య భక్తుడు. ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం యొక్క సారాంశము సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి మనల్ని తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. పారాయణ గ్రంథముల యొక్క అధ్యయనము మన మనసును పావనము చేయటములో మిగిలి సమర్థమైనది, మిగులు సులభమైనది, ఫలప్రదమైనది. బయటికి వెళ్ళిన రామదాసి సోనాముఖితో తిరిగి వచ్చాను. ఇంకొక భక్తుడు అన్నా చించినకర్ అక్కడే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పాను. రామదాసి వెంటనే కోపంతో మండిపడెను. కోపముతో శ్యామపై పడి శ్యామయ్యే కడుపు నొప్పి సాగితో బాబా వారి చేత తనను బజారునకు పంపునట్లు చేసి ఈ గ్రంథమును తీసుకొనెను అని తిట్టనారంభించెను. శ్యామ నెమ్మదిగా జవాబు ఇచ్చాను, కానీ ప్రయోజనము లేకుండాను.
అప్పుడు దయతో శ్రీ సాయిబాబారు రామదాసితో ఇట్లా పలికెను, ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టిదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్ర గ్రంథములను నిత్యము పారాయణం చేయుచుంటివి గదా. ఇంకనూ నీ మనసు అపవిత్రముగాను ఆస్వాధీనముగాను ఉన్నది. నీవెట్టి రామదాసు అయ్యా. సమస్త విషయములందు నీవు నిర్మలుడిగా ఉండవలెను. నీవా గ్రంథమును అంత అభిలషించుట వింతగా ఉన్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఈ గ్రంథము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునము. ధనమిచ్చిన అనేక గ్రంథములు వచ్చును, కానీ మనుషులు రారు. బాగా ఆలోచించము, తెలివిగా ప్రవర్తింపము. నీ గ్రంథము విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకొని వానికి బహుకరించుతుని. నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుకొని అంటిని. అందుచే వానికి ఇచ్చితిని అని సాయిబాబా వారు రామదాసితో అనటం జరిగినది. ఈ తర్వాత రామదాసి శాంతించెను. అప్పుడు రామదాసి విష్ణు సహస్రనామ గ్రంథమునకు బదులుగా పంచరత్న గీత అయిన గ్రంథమును శ్యామ వద్ద తీసుకుంటాను అని అనెను. శ్యామ మిక్కిలి సంతోషించి, ఒకటేలా 10 పుస్తకములు ఇచ్చేదను అనెను. శ్రీ సాయిబాబా వారు ఈ విధంగా వారి తగువను తీర్చినారు. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం శ్రీ సాయిరాం. శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబా వారి భక్తి గీతములు ఉన్నాయి. భక్తిభావంతో వినగలరు. శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము. అదేవిధంగా హిమాలయాలలో మంచు వర్షంలో శ్రీ సాయిబాబా వారి హారతులు పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి. భక్తిభావంతో చూడగలరు. మొదటి ఛానల్ పేరు గురూజీ పూజా మందిరం షిరిడి. రెండవ ఛానల్ పేరు గురూజీ సాధన షిరిడి. ఈ 2 ఛానల్స్ను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం పొందగలరు. మరియు బాబావారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు. గురూజీ అన్నదాన క్షేత్రం షిరిడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం.